వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి జరిగిన తీరుకు ఆయన అనేక రకమైన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఫలితం వచ్చింది. 2 చోట్ల కూడా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట, పులివెందుల్లో కూడా 2 చోట్ల టీడీపీయే గెలిచింది. నిజానికి పులివెందుల్లో ఏకంగా వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి కనిపించింది. కేవలం 600లకు పైగా ఓట్లొచ్చాయి. టీడీపీకి మాత్రం 6000కి పైగా ఓట్లొస్తాయి. ఇదంతా ఒక అంశం అయితే, ఈ అంశం పైన మాట్లాడుతూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ ఏం చేస్తారంటే, ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు గాని, అసెంబ్లీ ఎన్నికలకు సందర్భంగా అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ పదే పదే ప్రచారం చేస్తున్నారు గనక, మీరు ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీతో కూడా మాట్లాడొచ్చు కదా, ఎందుకు రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాన్ని మీరెందుకు మాట్లాడట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తలేరు? ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైన అక్రమాలు జరిగాయి కానీ ఆయన కేవలం మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనది జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడట్లేదు. రాహుల్ గాంధీ అలా మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి రాహుల్ గాంధీకి సంబంధించినంత వరకు హాట్ లైన్ ఉంది. మధ్యలో ఎవరు ఉంటారు? దీనికి సంబంధించినంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారు. అంటే ఈ ముగ్గురు, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి ఉన్నారు. వాళ్ళ హాట్ లైన్ లో మాట్లాడుకుంటారు కనుక ఈ విషయానికి సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే లైన్లో ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. చాలా సీరియస్గా దీనికి సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఉన్న కాంగ్రెస్ నేతలు కొంతమంది స్పందించారు. తెలంగాణకు సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ వ్యాఖ్యలు సరైనవి కాదని అంటున్నప్పటికీ, ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్తో కొంత హ్యాపీగా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మొదటి నుంచి బీఆర్ఎస్ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్తేనే అది చేస్తాడనే అంశాన్ని బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని బలపరుస్తూ చేసిన కామెంట్ ప్రస్తుతం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. ఈ ముగ్గురు నేతలకు మధ్య సంబంధాలు ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి తాను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ దూరంగా ఉంటారనే ఇండికేషన్స్ ఈ వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది.